క్రైస్తలో మార్చి 17వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లేబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, లేబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షంలంత వేళ్లు తన్నునట్లు బలంగా పాతుకుపోయి దృఢంగా ఉంటాయి. ప్రియులారా, మనం ఈ రోజున దేవుల్లో మనం కూడా బలంగా పాతుకుపోయి ఉంటే, వాక్యంలో బలం ఉంటే మనలో అభివృద్ధి వస్తుంది, ఫలింపు మనలో వస్తుంది. మనం పై భక్తి కలిగి ఉండరాదు. ఈ రోజున మనం ప్రభువులో మన భక్తి బలంగా ఉండాలి. అప్పుడే దేవుల్లో మనకు ఫలవంతమైన జీవితం ఉంటుంది. లోకానుసారమైన జీవితం కలిగి ఉంటే మనం పడిపోతాము. అందుకే మనం దేవుల్లో లోతైన జీవితం కలిగి ఉండాలి. ఈ రోజున మనం ఏ స్థితిలో ఉన్నాము? మన పరిస్థితి ఏమిటి? దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవునిలో పై జీవితం కాకుండా దేవునిలో బలంగా జీవించాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.